ఎండలో మండితే కొబ్బరి బోండాం, ఒంట్లో కాస్త నలతగా ఉంటే కొబ్బరి బోండాం, జ్వరం వస్తే బోండాం, జలుబు చేస్తే బోండాం. సరదా కోసం కాదు, ఇదో సర్వరోగ నివారణ. అందుకే రేట్ ఎంత పెరిగినా కొబ్బరి బోండాలకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. కానీ ఇక్కడే ఓ విషయం గుర్తుంచుకోవాలి. బోండాం తాగితే రోగాలు తగ్గుతాయన్నది పాత మ్యాటర్. కొత్త విషయం ఏమిటంటే రోగాలు రావచ్చు కూడా. బాబు కాస్త పెద్ద బొండా చూసి కొట్టమ్మా ఆర్డర్ వేస్తాడో పెద్ద మనిషి. ఎందుకంటే నీళ్లు ఎక్కువ ఉంటే ఆరోగ్యం కాస్త గట్టిగా ఉంటుందని. బోండాల్లో నీళ్లతో పాటు అందులోని లేత కొబ్బరి కూడా అడుగుతారు ఇంకో వ్యక్తి. ఎందుకంటే దాంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయని. కూల్ డ్రింక్స్ లో కెమికల్స్ కలుపుతున్నారని వార్తలు వచ్చిన నాటి నుంచి చాలా మంది వాటిని వదిలేసి ప్రకృతి సిద్ధమైన కొబ్బరి నీళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒంట్లో కాస్త నలతగా ఉంటే చాలు బోండాం బద్దలవుతోంది. ఎందుకంటే ఇది తాగడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. కాస్తంత హెల్త్ కాన్షియస్ ఉంటే చాలు. సృష్టిలో కల్తీ అవ్వని పదార్థం ఏదైనా ఉందంటే కొబ్బరి బోండం అంటారు. అందుకే దేవుడికి కూడా టెంకాయనే సమర్పిస్తారు. కానీ ఇదంతా ఉత్తి మాట. ఇప్పుడు బోండం కూడా కల్తీ అవుతోంది. రోగం తగ్గడానికి తాగే బోండంతో కొత్త రోగాలు దాపురించే కాలం వచ్చేసింది. ఈ కొబ్బరి బొండాలు డేంజరస్ గా మారుతున్న ప్రదేశం ఎక్కడో తెలుసా? కోనసీమ. ఈ ప్రాంతం కల్పతరువుగా పిలిచే కొబ్బరి చెట్లకు కేరాఫ్. ఇంటికి 4 చెట్లు, కుటుంబానికో తోట కోనసీమ ప్రత్యేకత. అందుకే ఇక్కడి నుంచి నిత్యం లక్షల్లో కొబ్బరి బొండాలు ఎగుమతవుతూ ఉంటాయి. ఏటా కోట్లల్లో టర్నోవర్ ఉంటుంది. ఓవైపు సమ్మర్ సీజన్ కంటిన్యూ అవుతోంది. అంతకు ముందు బోండాల వైపు కన్నెత్తి కూడా చూడని వాళ్లు ఇప్పుడు రోజుకు 2-3 లాగించేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో లీటర్లకు లీటర్లు పార్సిల్ తీసుకెళ్తారు. టోటల్ గా మిగతా కాలంతో పోల్చితే సమ్మర్ బోండాలకు డిమాండ్ ఫుల్లుగా ఉండే సీజన్. కోనసీమ నుంచి సుదూర ప్రాంతాలకు రోజు లారీల్లో బోండాలు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కానీ పంట చూస్తే అంతంత మాత్రం. ఈ సమస్యకు విరుగుడుగా తెరపైకి వచ్చిందే కల్తీ. ఇది మనం ఊహించలేని కల్తీ. కెమికల్స్ తో చేస్తున్న అచ్చమైన కల్తీ. బోండాం బోండంగానే ఉంటుంది. మన కళ్ల ముందే దాన్ని చెక్కుతారు కూడా. కానీ లోపల నీళ్లలో మాత్రం డేంజరస్ కెమికల్స్. అదెలా సాధ్యం? అసలు ఎప్పుడైనా ఊహించారా? పోనీ ఇప్పుడైనా ఊహించగలరా? అది అసాధ్యం. ఎందుకంటే అదో రకం డేంజర్ ప్రాసెసింగ్ కాబట్టి. సమ్మర్ వేడికి చల్లని కొబ్బరి నీళ్లు కావాలా? మన కళ్ల ముందే చెక్కిన బోండంలో కల్తీ లేందని ఫిక్స్ అయ్యారా? కానీ ముమ్మాటికి కల్తీ జరిగే ఉండొచ్చు. దాన్ని గుర్తించడం అసాధ్యం. అవును, కొబ్బరి బొండంలో ఉన్న డేంజరస్ కెమికల్స్ ను గుర్తించడం అసాధ్యం. ఎందుకంటే దీన్ని కలిపేది బోండం విక్రయిస్తున్న వ్యాపారి కాదు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లారీల వాళ్లు కాదు. చెప్పాలంటే పుట్టుకతోనే కల్తీ బోండం మార్కెట్లోకి వస్తోంది. బోండంలో కొబ్బరి నీళ్లుండాలి గాని కెమికల్స్ ఎందుకుంటాయి అన్న అనుమానం రావచ్చు. కానీ అది సాధ్యమే. ఇదిగో ఇక్కడ చూడండి. ఇదే కొబ్బరి బొండాను డేంజరస్ గా మార్చే ప్రక్రియ. ముందుగా కొబ్బరి చెట్టుకు పాదు ప్రాంతంలో తవ్వుతారు. తల్లివేరు ఎక్కడుందో వెతికి పట్టుకుంటారు. ఆ తర్వాత ఓ కవర్లో ఈ లిక్విడ్ పోస్తారు. ఆ కవర్లో లిక్విడ్ కొబ్బరి చెట్టుతో బలవంతంగా తాగిస్తారు. ఇదిగో ఇలా. నేరుగా తల్లివేరుకు ఈ లిక్విడ్ ను అందించడం వల్ల ఆ కవర్ 2 రోజుల్లో ఖాళీ అవుతుంది. ఇంతకీ ఇదేంటో తెలుసా? మోనోక్రోటోపాస్.
మా ప్రాంతంలో కొబ్బరి చెట్లకు నల్లి తెగులు, ఆకు తెగులు అనేక సమస్యలకి చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులు. అలాగే వ్యవసాయం డిపార్ట్మెంట్ వారు అడగగా వాళ్ళు మోనోక్రోటోఫాస్ అలాగే వాటర్ 10 ml మోనోక్రోటోఫాస్ కొంచెం వాటర్ కలిపి కవర్లో వేసి తల్లివేరు కట్టినట్లయితే సమస్య పోతుందని చెప్పారు. అలాగే మేము ప్రాంతం అంతా అలాగే వాడుతున్నాం. ఇవాళ నల్లి తెగులు, ఆకు తెగులు చాలా మట్టుకి తగ్గింది. చెట్లకు చీడ, పిందె రాలిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ పద్ధతిని అనుసరిస్తామంటున్నారు రైతులు. కానీ అసలు ఆ సీన్ వేరు. ఇలా మోనోక్రోటోపాస్ ను చెట్టుకు సమృద్ధిగా అందించడం వల్ల చిన్న పిందె కూడా 10 రోజుల్లో బోండంగా మారి కోతకు సిద్ధమవుతోంది. అంటే పిందె రావడం వరకే చెట్టు ఇష్టం, ఆ తర్వాత అదెప్పుడు బోండం కావాలన్నది మాత్రం రైతుల ఇష్టం. కూరగాయలతో సహా అన్ని పంటలకు వాడుతున్న రసాయన సేద్యం ఇప్పుడు కొబ్బరి చెట్లలోనూ పెరిగిపోయింది. అది కూడా నేరుగా చెట్టుతో తాకించేట్లుగా మారిపోయింది. వాస్తవానికి చెట్టుకు ఇలా పెస్టిసైడ్స్ పట్టిన తర్వాత 40 రోజుల వరకు కాయలు కోయకూడదు. ఎందుకంటే ఈలోపు వాటిల్లో ఉన్న విషం పాళ్లు అంతరించిపోతుంది. కానీ ఆదాయం కోసం రైతులు దాన్ని 10 రోజుల్లో కోసేసి మార్కెట్లోకి వదులుతున్నారు. మనకి కొబ్బరిలో ఎక్కువగా నాశనం చేసేది నల్లి అండి. ఆ నల్లిని నివారణ చేయడానికి రైతులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తల్లివేరుకి మోనోక్రోటోఫాస్ అనే రసాయనిక దాన్ని తల్లివేరుకు పెడుతున్నారు. 40 రోజుల వరకు కూడా మనము ఆ చెట్టుకు కొబ్బరి బొండాలు తీయకూడదు. ఇప్పుడు ఆ కొబ్బరి బొండాలు అలా మోనోక్రోటోఫాస్ పెట్టి కొబ్బరి బొండాలు వాడడం వల్ల చాలా ఆరోగ్యానికి హానికరంగా ఉన్నాయి. బొండాల్లో ఉన్న ఈ కెమికల్ కల్తీ మన బొంట్లోకి చేరకుండా ఉండాలంటే అది 40 రోజులకు ముందు కోసిందో తర్వాత కోసిందో తెలుసుకొని తాగాలి. కానీ అది అసాధ్యం. అంటే మనం ఆరోగ్యం కోసం తాగుతున్న కొబ్బరి నీళ్లు కెమికల్స్ కూడా అయి ఉండొచ్చన్నమాట. ప్రత్యేకించి మోనోక్రోటోపాస్ భయంకరమైన విషం. దీని అవశేషం శరీరంలోకి వెళ్లినా హార్ట్, లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. మోనోక్రోటోఫాస్ అంటే ఏంటి? అదొక పెస్టిసైడ్ అండి. దానివల్ల మనుషులకి, పక్షులకి అందరికీ ప్రమాదమే. అది మనకి హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. ఇట్స్ ఎ కార్డియోటాక్సిన్. ఏంటంటే హార్ట్ టిష్యూస్ అందరినీ ఇది చంపేస్తుంది. సో దీనివల్ల చాలా ప్రమాదం. మనకు తెలీదు ఇది 40 రోజుల తర్వాత వచ్చిన బొండమా, ముందు వచ్చిన బొండమా. సో ఇది మనకు నివారించడానికి ఏ కొలతలు లేవు. సో బొండాలు అమ్ముతున్నారు, తాగేస్తున్నాము, వ్యాధి పడుతున్నాం. ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ స్థానిక వినియోగదారులకు మాత్రం మ్యాటర్ నిత్యం కళ్ల ముందే ఉంటుంది. అందుకే వాళ్లల్లోనూ బోండం అంటే భయం ఆవహిస్తోంది. ఇంతకుముందు డాక్టర్లే స్వచ్ఛందంగా బొండాలు తాగమనేవారు. దాన్ని ప్రేరేపించుకుని చాలా మంది పేషెంట్లు బొండాలని సేవించి స్వచ్ఛమైనటువంటి బొండాన్ని కూడా ఈ రోజు విషపూరితమైనటువంటి విష పదార్థంగా, స్లో పాయిజన్ గా తయారైంది. వాస్తవానికి రైతులు చెప్తున్న చీడపీడలు సోకకుండా ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే వేప నూనె. మోనోక్రోటోపాస్ ను ఎలా చెట్టుకు పట్టిస్తున్నారో వేప నూనెను కూడా అదే తరహాలో ఇవ్వడం వల్ల పరిష్కారం దొరుకుతోంది. కానీ రైతులు మాత్రం పెస్టిసైడ్స్ ని వాడుతూ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. తల్లివేరుకి మరి పెస్టిసైడ్ అనగా మోనోక్రోటోపాస్ ఇది వాడటం వల్ల మరి కొబ్బరి బొండాలు అనేవి కూడా మరి రసాయనాలతో నిండి వాటిని తాగటం వల్ల మరి మనిషి యొక్క ఆరోగ్యం చెడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే కొబ్బరి బొండం అనేది తాగటం వల్ల మరి ఖచ్చితంగా మరి ఆరోగ్యం ఉంటుంది. అటువంటి బొండం మరి ఈ రోజు తాగుతుంటే అనారోగ్యానికి గురై మరి ఈ రీతిగా ఉంటుంది. విషతుల్యమైన రసాయనాల అవశేషాలు కూల్ డ్రింక్స్ లోనే కాదు, ప్రకృతి సిద్ధమైన కొబ్బరి బొండంలోనూ ఉండడం ఆశ్చర్యమే. అయినా ప్రమాదం కూడా. దీని వినియోగదారులు గుర్తించడం కష్టం. కేవలం రైతులు మాత్రమే అవగాహనతో సేంద్రియ సేద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు భరోసా ఉంటుంది. లేదంటే ఉన్న రోగాలకు కొత్త రోగాలు తోడై ప్రాణాంతక పరిస్థితి దాపురిస్తోంది.